కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు 420 హామీలను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి హామీలను అమలు చేయడంలో విఫలమయ్యిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 420 రోజులు పూర్తి చేసుకుంటున్నా ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు అమలు కాలేదని, వెంటనే అమలు చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించి వినతి పత్రాలు సమర్పించి నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి దరఖాస్తుల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. హైదరాబాద్ లో హైడ్రా పేరిట ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతున్నారన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు. బాధ చెప్పుడు చెప్పండి. ఇక మీరు ఏదైతే కాంగ్రెస్ 420 420 హామీలు 420 హామీలు ఈ 420 కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ల ముందు ఓట్లు వేయించుకొని ఇవాళ వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే అబద్ధపు మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారో దాని సందర్భంగా ఇవాళ శాంతియుతంగా కూడా గాంధీ గారి విగ్రహం దగ్గర యావత్ తెలంగాణ రాష్ట్రంలో, అందులో భాగంగా మహబూబాద్ పట్టణంలో ఇవాళ మా కార్యకర్త ముఖ్య నాయకులు మా రైతుల మధ్యనే సఖ్యత లేకుండా రైతుల మధ్య పుల్ల పెట్టుకుంటూ కూడా ఇవాళ వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం ఇవాళ అన్ని ఈ విధంగా ఉంది. ఇదే ఒకటే కాదు, ఇవాళ బోనస్ కావాలి, బోనస్ మీరు ఎలక్షన్స్లో రుణమాఫీ చేస్తామంటారు, ఇవాళ బోనస్ ఇస్తామంటారు, కూలీలకు డబ్బులు ఇస్తామంటారు. పాపం మా ఆడబిడ్డలకైతే లగ్గానికి తులం బంగారం, తులం కాదు కదా పిస్తరంతా బంగారం గుడియలే. నేను అనుకుంటున్న ముందు రోజుల్లో ఖచ్చితంగా ఇవాళ మా ఆడబిడ్డల లగ్గాలు అవుతున్నాయి, కానీ రేపు కాంగ్రెస్లో ఎవ్వరు పోటీ చేసినా కూడా వాళ్ళ లగ్గాలు కూడా ఈ ప్రజలే చేస్తారని చెప్పి తెలియపరుస్తా ఉన్నా. ఇవాళ మీ సోషల్ మీడియాలో చూడండి, ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ కాంగ్రెస్ వాళ్ళు ఏం పెట్టినంటే మీకు ఫామ్ హౌస్ పాలన కావాలనా లేకపోతే ప్రజాపాలన కావాలని వాళ్ళు ఓటింగ్ పెట్టిండ్రు. కానీ అలా లక్షల వేలలో వ్యూలో ఏం పెట్టినంటే అంటే వాళ్ళు ఎంత వ్యతిరేకంగా కేసీఆర్ గారిని ఉద్దేశించి ఆ విధంగా ఫామ్ హౌస్ పాలన పెట్టినా దాదాపు 73% జనాలందరూ కూడా ఫామ్ హౌస్ పాలన కేసీఆర్ గారు కావాలనే ప్రత్యేక పెట్టడం జరిగింది. అంటే ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని కోరుకుంటా ఉన్నారు. ఏదో వేరే దేశాలకు టైంపాస్కి వాళ్ళు వెళ్ళి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బులు వృధా చేస్తూ కూడా ఇవాళ అక్కడ అగ్రిమెంట్ వాళ్ళు, కానీ ఎవరు కూడా ప్రజలు నమ్మశక్యంగా లేదు. కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలనే మళ్ళీ వీళ్ళు ఎన్నో పెద్ద ఆర్భాటం చేసి ఎల్బీ స్టేడియంలో మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి డాబు కొట్టుకున్నారు. కానీ ఈ కాంగ్రెస్ పాలన వచ్చినాక అందుకే అంటున్నాం, మీ 420 హామీలు ఇవాటితో 420 రోజులు పూర్తయిన సందర్భంగా ఇవాళ గాంధీ గారికి వినతి పత్రం ఇస్తున్నాం. తప్పకుండా మీరు ఇవన్నీ హామీ నెరవేర్చకపోతే మీ వీపు చింతపండు ఖచ్చితంగా ప్రజలందరూ చేస్తారని తెలియపరుస్తూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీకు గుణపాఠం చెప్తారు. ఇప్పటికే నేను అనుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం బండ బూతులు తిట్టినట్టు, ఎందుకంటే ఇవాళ హైదరాబాద్లో హైడ్రా అనే ఒక మహమ్మారిని తీసుకొచ్చి భయభ్రాంతులు చేసి ప్రజలను నిద్రపోనియకుండా కూడా అవస్థ పుచ్చుకుంటా ఉన్నారు. రేపు ఎప్పుడు కూడా హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ అయినా 100కు 100% ప్రజలు కూడా అక్కడ జిహెచ్ఎంసీ మళ్ళీ మేయర్ని బీఆర్ఎస్ పార్టీని గెలిపడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా బిక్కున అని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పాలన నడుస్తూ ఉంది. ఖచ్చితంగా మేము ముందు రోజులు మీకు గుణపాఠం చెప్తామని చెప్పి తెలియపరుస్తూ మరొకసారి గాంధీ గారికి ఇవాళ ఈ వర్ధంతి సందర్భంగా కూడా ప్రత్యేకంగా కూడా ఇవి దరఖాస్తు ఇస్తాం. ఇది అంతా కూడా గ్రామాలలో కావచ్చు, ఎక్కడెక్కడ గాంధీ విగ్రహాలను మన కార్యకర్తలందరూ మూకుమ్మడి అక్కడ ఇవ్వాల్సి కోరుతాం. గాంధీ పార్కులో మహాత్మా గాంధీ కష్టపడి తెచ్చిన స్వాతంత్రం గాంధీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ పెద్దలు శ్రీమతి కవితమ్మ గారికి, అలాగే
ఇక్కడ విచ్చేసిన గౌరవ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ రాకముందు ఈరోజు 420 రోజులు 420 రోజులైంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు ఇవాళ 420 రోజులైంది. కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పారు, మోసం చేసి గద్దె ఎక్కిన తర్వాత అన్నం పెట్టి రైతన్నకు, అమ్మలకు, అక్కలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సబండ జాతులకు మోసం చేసి గద్దెలెక్కిన తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అన్నం పెట్టి రైతన్నకు మీరు ఉరికి తీసుకోపోండి, 2 లక్షల రూపాయలు తీసుకోండి, మేము 9వ తారీఖు రుణమాఫీ చేస్తాం, డిసెంబర్ 9 రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అక్కలకు, వృద్ధులకు, వికలాంగులకు 4,000 రూపాయలు ఆసరా పింఛన్ ఇస్తామని మోసం చేసింది. మన పాపం పెళ్లి చేసుకునే పిల్లలకు 1,116,000 ఇస్తే తులం బంగారం ఇస్తాం ఆగండి అని చెప్పేసి మోసం చేశారు. ఇవాళ మా అక్కలకు, చెల్లెలకు, మహిళలకు 2,500 ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఇవాళ మోసాలతోటి గద్దె ఎక్కిన కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పుకుంటూ ఇవాళ అందరినీ మోసం చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవమానాలు, హామీలు ఇచ్చి అందరినీ మోసం చేసిన విషయం మీకు తెలుసు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మోసపోకండి. రాబోయే స్థానిక ఎలక్షన్లో దయచేసి మీరందరూ మహనీయులు, మహానుభావులు ఆలోచించి ఓటు వేయవలసిందిగా నేను మనవి చేసుకుంటూ, ఇవాళ గాంధీ తాతకు ఇవాళ వర్ధంతి రోజు, అయ్యా నువ్వు చూడండి, మా బాధలు వినండి, కష్టపడి స్వాతంత్రం తెచ్చిన ఈ స్వాతంత్ర భారతదేశంలో ఎవరు మోసం చేస్తున్నారని గమనించండి అని ఇవాళ ఈ గాంధీ మహాత్మునికి వినతి పత్రం ఇచ్చుకుంటూ